ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదు కాగా A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరుపుతాము అని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కేసు ఒకటిగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పగ్గాలు చేపట్టిందో సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి సరైన యాక్షన్ తీసుకుంటాము అని చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు A1 ఫార్ములా కేసు కూడా ఒకటిగా నిలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఎలా చూడాలంటారు? సో స్వర్ణ, అయితే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి అయితే 2022లో మొదటిగా మీటింగ్ జరగడం జరిగింది. అయితే 2023లో MOU చేసిర్రు. అండ్ ఫిబ్రవరి 10, 11 రెండో తేదీలో సక్సెస్ఫుల్ గా ఈ ఫార్ములా రేసింగ్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. అయితే సక్సెస్ఫుల్ గా రేసింగ్ నిర్వహిస్తున్నామని అప్పటి ప్రభుత్వం ప్రకటన చేసింది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత నిధులు రాకపోవడంతో అక్కడతో అది క్లోజ్ చేయాలని అనుకున్నారు. కాకపోతే మళ్ళీ సర్కారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అండ్ నెక్స్ట్ ఇయర్ తమ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలి అని నిర్వహించకంటే ముందే డబ్బులు ఇచ్చారు అనమాట. సో ఆ డబ్బుల వల్లనే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి ఎప్పుడు నిర్వహణ జరుగుతుంది అని ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన సంస్థ కొత్త సర్కార్తో మాట్లాడినప్పుడే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి దానిపైన సర్కారు దృష్టి పెట్టడం జరిగింది. దీనిపైన ఆరా తీయడం అనేది ప్రారంభించింది. అయితే ఆరా తీసే కంటే ముందు వాళ్ళతో MOU క్యాన్సిల్ చేసింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేసింగ్ మేము నిర్వహించము అని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించిన సంస్థతో చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఆరా తీయడం ప్రారంభించింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఉండే అరవింద్ కుమార్ కి పైన టార్గెట్ చేసింది. అండ్ ఎప్పుడైతే ఆయనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్ లో డబ్బులు చేతులు మారినాయి అనే సంగతి గ్రహించారు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగడం జరిగింది. దాదాపు 2 నెలలుగా ఏసీబీ గ్రౌండ్ రియాలిటీస్ కి సంబంధించి కావచ్చు, స్టేట్మెంట్ రికార్డు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసింది. కానీ కేటీఆర్ మాజీ మంత్రి ఉండే అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అసలుకి కేసుని ఎట్లా లీడ్ చేయాలి, ఎలాంటి సెషన్స్ పెట్టాలి అండ్ అరెస్ట్ కి సంబంధించిన తర్జన భర్జన దాదాపు 20 రోజుల నుంచి కూడా నడుస్తూనే ఉంది తెలంగాణలో. దీనికి సంబంధించిన క్లియర్ అండ్ క్లారిటీ పిక్చర్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కూడా మనకి శ్రేణులతో పాటు కేటీఆర్ కూడా క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఏ క్షణాన మీరు నన్ను అరెస్ట్ చేసినా నేను వెనక్కి పోను, ఈ ఫార్ములా రేసింగ్ లో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి కొన్ని సందర్భంలో ఫ్రస్ట్రేటెడ్ కూడా మాట్లాడిన సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు స్వర్ణ. సో వాటికి ఓవరాల్ గా చూస్తే మొత్తానికి ఇవాళ కేసులు నమోదు చేయడంతో పాటు పెట్టిన 4 సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్. సో ఇది మనం గ్రహించాలి. ఈ పెట్టిన 4 కేసుల్లో కూడా డబ్బులు ఏదైతే చేతులు మారినే మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే ప్రజాధనం దుర్వినియోగం చేసిండ్రు, అధికారంలో ఉండి ఒక అధికార పార్టీకి ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా ఉండి ప్రజాధనం దుర్వినియోగం చేసిర్రు అనే కేసులు పెట్టిరు. సో ఇందులో ప్రధానంగా మనకందరు కూడా మీకు కూడా తెలిసిందే ఇప్పటిదాకా A1 గా కేటీఆర్ పేరు చేర్చారు అండ్ A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు. అయితే ఈ 4 సెక్షన్స్ మనం చూస్తుంటే 409, 102B అండ్ 13 clause 1A, 13 clause 2 CP సెక్షన్స్ కింద ఈ 4 కేసులు అయితే నమోదు చేశారు. సో దీనికి సంబంధించి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలోనే అంటే గడిచిన 10 రోజుల కింద వాళ్ళకి ముందే ఇండికేషన్స్ ఉన్నాయా లేదంటే దీనికి సంబంధించిన ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు, లీగల్ టీమ్ తో మాత్రం మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. కంటిన్యూగా లీగల్ టీమ్ తో సమావేశాలు అవుతున్నారు కూడా కేటీఆర్. కావ్య, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెటెడ్ కేటీఆర్ గా వెళుతున్నది అంటూ కూడా ఒక వర్గం వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్టు చేయబోతున్నారు అంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనకి తెలిసిందే గత 3-4 రోజులుగా కూడా గవర్నర్ ఆమోదం
అనుమతి ఇవి రెండు కూడా ఇచ్చిందని, ఆ తర్వాత ఆ ఫైల్స్ అన్ని కూడా సెక్రటరియట్ వెళ్ళాయని, ఆ తర్వాత ఏసీబీ చేతికి వెళ్ళాయని. సో ఏ క్షణానైనా కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ అంటే గతంలో అంటే ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి అరెస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ సెక్షన్ లో ఏదైనా మార్పు ఉండుంటే, ఆల్రెడీ సెక్షన్స్ పెట్టిరు, మార్పు ఉండుంటే మాత్రం ఏసీబీ విచారణ కోసం స్టేట్మెంట్ రికార్డ్ కోసం మాత్రమే కేటీఆర్ ని పిలిచేది. కానీ ఇప్పుడు ఈ పెట్టినవి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్సే కాబట్టి అరెస్ట్ ప్రొసీజర్ అనేది కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఏ క్షణానైనా కూడా కేటీఆర్ అరెస్ట్ మనం చూస్తాం. అయితే దీనికోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు అండ్ లీగల్ టీమ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే లీగల్ టీమ్ తో మనం కూడా మాట్లాడినాం. లీగల్ టీమ్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనీ లాండరింగ్ సంబంధించిన కేసులు కావచ్చు, ఈ నాన్ బెయిలబుల్ కేసులు కేటీఆర్ పైన ఎట్లా పెడతారు అండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మేము ఛాలెంజ్ చేస్తాం, ఎఫ్ఐఆర్ క్వాష్ కి కూడా మేము వెళ్తాము అని చెప్పి లీగల్ టీమ్ కి సంబంధించిన లలితారెడ్డి కావచ్చు, మిగతా టీమ్ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇది A1 ఫార్ములా కేసులో మనీ లాండరింగ్ జరిగింది అంటూ కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో A1 గా కేటీఆర్ నుంచితే A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. రైట్, ఇప్పుడు పెట్టిన కేసులు బట్టి మనం చూసినట్లయితే ఇది నాన్ బెయిలబుల్ కేసులుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏ క్షణాన్నైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ కేసును ఛాలెంజింగ్ గానే తీసుకున్నామని చెబుతున్నారు. లీగల్ గానే మేము ప్రొసీడ్ అవుతామని కూడా చెబుతున్న నేపథ్యంలో మరి చూడాలి ఏం జరగబోతోందో.